ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 145వ శ్లోకం. మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాసా మహాశన అపర్ణా చండికా చండముండాసుర నిషోధిని. జగన్మాత భాగ్యమును జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, మరణం నుండి ముక్తినిస్తుంది, సర్వరోగములను నశింపజేయునని తెలుసుకున్నాం. అమ్మ పరాపర రహస్యయోగిని. దాని వివరణ ఈ విధంగా ఉంది. మహేశ్వరుని శక్తి మహేశ్వరి, మహాచైతన్య రూపం పరబ్రహ్మ. మాటలచే వర్ణింపలేనిది, మనస్సు చేత ఊహింపలేనిది. వాక్కు మనస్సు ఎక్కడ నిలిచిపోవునో అచ్చట నుండి ప్రారంభమవుతుంది పరతత్వం. బ్రహ్మ మొదలు క్రిమికీటకముల వరకు ఉండు సమస్త చరాచరములందుండు మహాచైతన్యమునకు పేరు మహాన్. దానికి రూపము ప్రభ్వి మహేశ్వరి. ఓం ఐం హ్రీం శ్రీం మహేశ్వర్యై నమః. మహాకాళి. ఉజ్జయినిలో మహాకాళమను పుణ్యక్షేత్రమందుండు దేవత మహాకాళి. కాళీ కాల అన్నది వర్ణముల మార్పు చేత పలుకబడినవి. అమ్మ కాలస్వరూపం కావున కాళీ అని పిలువబడింది. కాలం అన్నది ఒక పరిమాణం. లిప్తలు, సెకనులు, నిమిషములు, గంటలు, రోజులు, వారములు, పక్షములు, నెలలు, ఋతువులు, అయనములు, సంవత్సరములు, యుగములు, మహాయుగములు, కల్పములు అనునవి కాల ప్రమాణములు. భూత భవిష్యత్ వర్తమాన కాలములలో జీవ పరిణామాది నియమములను నిర్ణయించినది జగన్మాత. లిప్తము నుండి కల్పము వరకు ఉండునది మహాకాలం. మహాకాలమును నిర్ణయించున్నది, నియమించున్నది మహాశివునిలో ఉండు లయకారకం మహాకాళి, పరాశక్తి రూపం. ఓం ఐం హ్రీం శ్రీం మహాకాళ్యై నమః. మహాగ్రాస. గ్రాసం అనగా గ్రసించున్నది, గ్రసించడం అనగా తినడం, తినునది ఆహారం. కల్పాంతమునందు సర్వచరాచరమునంతయు తనలో లీనము చేసుకున్నది జగన్మాత. కార్యకారణములచే వ్యక్తమగునది ఈ జగత్తు. వర్తమాన జన్మకు భూతకాల కర్మ ఆధారం. కల్పాంతమందు కార్యకారణములను రెండింటినీ నాశనం చేయునది పరమేశ్వరి. సర్వచరాచర జగత్తును కల్పాంతమందు తన ఆహారంగా గల జగన్మాత మహాగ్రాస. ఓం ఐం హ్రీం శ్రీం మహాగ్రాసాయై నమః. మహాశన. ఆశనమనగా ఆకలి. కల్పాంతములో పరమేశ్వరిని బాధించున్నది మహా ఆకలి, మహాశనం. పరమేశ్వరి పంచకృత్యములలో తిరోగమనమే మహాశమనం. మహాశమనమునకు తగినది చరాచర జగత్తుచే కూడిన మహాగ్రాసం. కల్పాంత వేళలో జగన్మాత సర్వమును తన యందు లీనము చేసుకున్నట్టి తీరునే మహాశనం అంటారు. అందుకే అమ్మ మహాశన. ఓం ఐం హ్రీం శ్రీం మహాశనాయై నమః. అపర్ణ. యస్య చందాంసి పర్ణాని అని గీతవాక్యం. వేదములను పర్ణములన్నాడు గీతాచార్యుడు. పరతత్వమును వివరించునవి వేదములు, కానీ అనుభవానికి తావులేదు. పర్ణములకు అందనిది పరతత్వరూపం అపర్ణ. శివుని వరించకోరి పార్వతి తపమాచరించినది. ఆకులు అలములు కూడా మాని శివుని గురించి తీవ్రమగు తపరం ఆచరించినది పార్వతి. ఆమె తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరుడు. అపర్ణ అని పిలిచి తన దానిగా చేసుకున్నాడు. అప్పటి నుండి అమ్మ పేరు అపర్ణ. అక్షరములందు అకారం నేనన్నాడు గీతాచార్యుడు. ఆ అనగా విష్ణువు, పర్ణమనగా తోబుట్టువు, తనతో పాటు కలిగినదని అర్థం. విష్ణువు సోదరియగు పరమేశ్వరి అపర్ణగా పిలువబడినది. ఓం ఐం హ్రీం శ్రీం అపర్ణాయై నమః. చండిక. కృష్ణావతారంలో కృష్ణుని సోదరిగా జనించిన యోగమాయయే అపర్ణ. చండిక అను పేరుతో రాక్షస సంహారం చేసినది. సర్వ జగత్తునందుండు పంచభూతములను సూర్యచంద్రాదులను నియంత్రించు పరమేశ్వరి అంశం ఉగ్రమైనది. అది చండిక అని పిలువబడింది. 7 సంవత్సరముల బాలిక.
ఓం ఐం హ్రీం శ్రీం చండికాయై నమః. చండముండాసుర నిషూదిన్ని. చండికారూపమతి యగు పరమేశ్వరి భయంకరమైనది, ఉగ్రమైనది. పరమేశ్వరి శరీరం నుండి అవతరించిన భీకర రూపిణి చండిక. చండు ముండాసురులను, రాక్షసులను సంహరించినది చండిక. రురుడను రక్కసిని చంపి వాని శిరస్సును శూలమునకు గుర్చి తీసుకున్న యతి భయంకరాకారం చండికయే చాముండి. చండముండాసుర నిషూదిని. ఓం ఐం హ్రీం శ్రీం చండముండాసుర నిషూదిన్యై నమః.